హలో అండి, వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో తెలంగాణకు ఎంతో ఫేమస్ అయిన బగారా రైస్, దాని కాంబినేషన్గా పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్లో ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నారో ఆ గిన్నె ఒకటి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హోల్ బిర్యానీ మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలోకి కొంచెం జీడిపప్పు వేసానండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఒకటి, 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి. ఈ క్యారెట్ ముక్కలు, టమాటాలు బాగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక 2 or 3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. తర్వాత దీనిలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకోండి. వీటిని కలుపుకున్నాక ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసానండి, అది కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. నేను ఈ బగారా రైస్కి మామూలు సోనా మసూరి రైసే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బిర్యానీ రైస్ అయినా చేసుకోండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున మొత్తం 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఈ వాటర్ని బాగా తెల్లే వరకు మరిగించుకోండి. మూత పెట్టేసి వాటర్ బాగా పూర్తిగా మరిగే వరకు ఈ విధంగా మరిగించేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని కడిగేసి నానబెట్టేసి ఉంచేసుకున్నాను. ఆ రైస్ని మొత్తాన్ని దీంట్లోకి వేసేసాను. రైస్ కూడా వేసాక ఒకసారి కలుపుకోండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసానండి, అది కూడా వేసి ఒకసారి కలిపేసుకొని రైస్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వాటర్ అన్నీ పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. చూసారా, వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి, ఏం లేవు వాటరు. రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. రెడీ అయిపోయినట్లే అండి బగారా రైసు. ఇప్పుడు పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక జాపత్రి వేసుకోండి. తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ క్యారెట్ ముక్క ఒకటి వేసుకోండి. చిన్న సైజు అయితే ఒక చిన్న క్యారెట్ వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని. ఈ క్యారెట్ వేయటం వల్ల గ్రేవీకి మంచి కలర్ వస్తుంది. ఆ గ్రేవీ కూడా మంచి టేస్ట్ తోటి చాలా బాగా వస్తుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని క్యారెట్, టమాటాలు మగ్గే వరకు ఈ విధంగా మగ్గించుకోండి. పూర్తిగా మగ్గిపోయినాయి కదా, టమాటా కూడా బాగా మగ్గిపోయింది, క్యారెట్ కూడా ఉడికిపోయిందండి. తర్వాత వీటిని చల్లారి పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తాన్ని. అల్లం ముక్కలు ఒక 2 స్పూన్స్ ఉండేలాగా అవి వేసుకోండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వాటర్ ఏమన్నా కావాలంటే వాటర్ వేసుకుంటూ మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు చుంచి వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి లైట్గా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి.
ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనిలోకి గ్రేవీ తిక్కుగా ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకొని వేసుకోండి. ఇవి ఆల్రెడీ మొత్తం ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఉడకటానికి. గ్రేవీ త్వరగానే చిక్కబడిపోద్ది. తర్వాత పన్నీర్ ముక్కలండి, ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకోండి. పన్నీర్ని అయితే ఈ కర్రీకి అయితే ఫ్రై చేసుకోకుండా ఇట్లా పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది. బాగా గ్రేవీలో కూడా బాగా ఉడికి బాగా స్మూత్గా ఉంటాయండి పన్నీర్ ముక్కలు. ఫ్రై అయినాయి అంటే కొంచెం గట్టి పడతాయి. ఈ మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ గ్రేవీని బాగా ఉడికించుకోండి. గ్రేవీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా ఉడికించుకోండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. బాగా గ్రేవీ అనేది బాగా ఉడికిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, కర్రీ కూడా బాగా దగ్గర పడిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, మరీ చిక్కగా అయ్యే వరకు అయితే ఉంచొద్దు. చల్లారిపోయాక ఇంకా దగ్గరకు అయిపోద్ది కర్రీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంతేనండి, బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది కర్రీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ఈ టేస్ట్ అయితే మర్చిపోరు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.